ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సార్ ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్కి. హనీమూన్కి ఒక ఆడ ఒక మగ వెళ్తారు. ఇద్దరు మగాలు కూడా వెళ్తారా? వసే చూసావా ఎస్ఐ గారు ఏమంటున్నారో? సార్ ఇది పురుష్ కాదు, స్త్రీ, నా పెళ్ళం. చీర కట్టని పతివ్రత, జడలేని స్త్రీ. అయ్యో సారీ మేడం, మీరు ఇలా ప్యాంటు షర్టు ఇలా హెయిర్ కట్ ఉండేసరికి. ఏ ఆడవాళ్ళు షర్ట్ వేసుకోకూడదా? క్రాఫ్ చేయించుకోకూడదా? పోనీలేండి, ఆయన ఏదో పొరపాటు పడ్డారు, సారీ అని చెప్తున్నారు కదా. రియల్లీ సారీ సార్. సారీ మేడం, వెళ్ళండి. ఎందుకు ఆపేశారు? ముందుకు వెళ్ళలేక. ఏ ఏ అంటే నీ అవతారం చూసి ఆ పోలీస్ ఏమన్నాడో చూసావు కదా. రేపు హోటల్కి వెళ్తే హోటల్ వాళ్ళు, అక్కడ సర్వీస్ చేసే బాయ్స్, మనం బయటికెళ్తే చుట్టూ ఉన్న జనాలు, వాళ్ళందరూ కామెంట్స్ చేస్తుంటే నాకు మెంటల్ వస్తుంది. అయితే తిరిగి ఇంటికి వెళ్ళిపోదామండి. ఏ వంక దొరుకుతుందా ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తున్నావా? నేను రాను. అదేంటి అమ్మ ఫోన్ చేస్తుంది? ఏమైందక్క? ఫోన్ కట్ చేస్తున్నాడే. అత్తయ్య గారు ఫోన్ చేస్తుంటే మాట్లాడకుండా కట్ చేస్తున్నారేంటి? అంతా వాళ్ళ ఇష్టమేనా? ఇంటి నుంచి వచ్చేటప్పుడు నువ్వు ఫోన్ చేయొద్దు, ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయొద్దు అన్నారు. ఇప్పుడు మాట తప్పి వాళ్లే ఫోన్ చేస్తే అందుకే కట్ చేశా. మళ్ళీ ఒకసారి ట్రై చేయక్క. అరే ఏం అవసరం వచ్చిందో, అన్నిసార్లు కాల్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడండి. హలో కళ్యాణ్, ఫోన్ కట్ చేస్తావేంట్రా? చిరాకులో ఉండి. అయినా నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పు. ఎక్కడున్నావు? ఇప్పుడే చెక్ పోస్ట్ దగ్గర పోలీసులతో ఇన్సల్ట్ జరిగింది. రోడ్డు మీద కార్ ఆపాను. నీ కార్ రివర్స్ చేసి వెంటనే రారా. ఇంటికా? దేనికి? ఆస్తి మొత్తం పోయేలా ఉందిరా, ముందు నువ్వు ఇంటికి రా చెప్తాం. సారీ, నేను రావట్లేదు. రే ఏరా, ఎందుకు? అందరూ నా మీద ఆర్డర్స్ వేసేవాళ్లే. ఒకసారి వెళ్ళమంటారు, ఒకసారి రావద్దు అంటారు. అబ్బా, ఆ ఎస్ఐ ఏమో ఇద్దరు మగాళ్ళకి హనీమూన్ ఏంటంటాడు. అందుకే నేను అటు రాను, ఇటు వెళ్ళను, ఎటైనా పోతాను, ఉంటాను. అయ్యో రే రే రే, కళ్యాణ్ నాన్న వచ్చేస్తాడు. వీడేంటి రానంటున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం? లేదు, నీకు ముందుకెళ్ళి అందరి చోటు అవమానాలు పడలేదు కాబట్టి వెనక్కి వెళ్తాను. ఆడవాళ్ళ మాటలకే కాదు, అప్పుడప్పుడు మగవాళ్ళ మాటలకు కూడా అర్థాలే లేదు. అత్తయ్య, తేజ రాకపోతే తన తరపున వచ్చే ఆస్తిని తమ ట్రస్ట్కి మార్చుకొని వెళ్ళిపోతామంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య? తూర్పు తిరిగి దండం పెట్టవే. ఆ క్రాంతిని నమ్మొద్దే. తేజ ప్లేస్ లో ఎవరో ఒకరిని ఆల్టర్నేటివ్ గా సెట్ చేద్దామే అన్నాం. మా మాట విన్నావా? నా క్రాంతి నా కోసం ఏమైనా చేస్తుంది అన్నావు. అది కాస్త టైంకి హ్యాండ్ ఇచ్చి తన సంతోషం చూసుకుని వెళ్ళిపోయింది. క్రాంతికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బావకైనా ఫోన్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఆల్రెడీ ఫోన్ చేశామే. వాడు నేను రాను అని ఫోన్ కట్ చేస్తున్నాడు.
అయితే నా చెల్లెలకి దక్కాల్సిన ఆస్తి పోయినట్టేనా? ఏంటండి వీళ్ళు? తేజ ఉందంటారు, ఇప్పుడు రావడం కుదరదు అంటారు. రావాల్సిందే అంటే సమాధానం చెప్పకుండా పక్కకి వెళ్ళిపోయారు. నాకెందుకో తేజ దొరకలేదనిపిస్తుంది. తేజకి రావాల్సిన ఆస్తి కాపాడుకోవడం కోసమే తేజ దొరికిందని చెప్పి ఇలా అబద్ధం చెప్పారనిపిస్తుందండి. లలిత గారు, ఏంటి సార్? ఏంటేంటమ్మా? తేజ ఉంది అంటే రమ్మనండి. రావడం కుదరదు అంటే కనీసం వీడియో కాల్ అయినా మాట్లాడించండి. లేదు అంటే మీరు అబద్ధం చెప్తున్నారని మేము అనుకోవాల్సి వస్తుంది. వీలునామా ప్రాసెస్ ప్రకారం మేము ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. చెయ్యండి. తేజ ఉంటే వీడియో కాల్ చేసి మాట్లాడించండి. పూజ, రాను అని ఫోన్ చేశాడు కదక్కా. సర్లేవే, ఇప్పుడు క్రాంతి రావటమే మంచిదైంది. వీళ్ళు మా అబ్బాయి. మా చెల్లెలు. అంటే నువ్విట్రా. పూజ, అయితే తనే పూజ చెల్లెలా? కాదు, నా వైఫ్. తను తేజనే కదా? కాదండి. ఒరే, నువ్వు జర్నీ చేసి టైర్డ్ అయిపోయావు కదా, ముందు ఫ్రెష్ అప్ అవరా. అది కాదమ్మా, వాళ్ళేదో కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్లియర్ చేయాలి కదా. మేం చేస్తాం దానికి లేరు. నువ్వు పద. ట్రస్ట్ వాళ్ళు వచ్చేసరికి నువ్వు నా చెల్లెల్లో కనిపించాలంటే వెళ్ళిపోయావేంటి? నేను అసలు ఎందుకు వెళ్ళిపోయినా తెలుసా? సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ట్రస్ట్ వాళ్ళ ముందు నువ్వే నా చెల్లెలవని పరిచయం చేస్తాను రా. పూజ, ఒక్క నిమిషం. ట్రస్ట్ వాళ్ళ దగ్గర మీ చెల్లెలుగా నమ్మిస్తున్నావని మీ బావగారికి మాత్రం చెప్పుకో. ఏ? ఆయన సంగతి నీకు తెలుసు కదా, ఎప్పుడేం మాట్లాడతారో తెలీదు. పొరపాటున వాళ్ళ ముందు నా పేరు క్రాంతి అన్నాడనుకో, మొత్తం పులిహోర అయిపోతుంది. సరే, భావన అక్కడ లేకుండా పంపించేద్దాంలే. చూడు, నువ్వు వాళ్ళ ముందు తడబడద్దు. నువ్వే నా చెల్లెలు తేజ. పొరపాటున ఇప్పుడు తేజ వస్తే? వచ్చేదే ఉంటే తన ప్లేస్లో నిన్నెందుకు నిలబడతాను? అసలు తను ఎక్కడుందో తెలిస్తేనే కదా రావడానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.